ప్రేక్షకులకు నమస్కారం. శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు ఈ కార్యక్రమం ద్వారా దిన ఫలితాలు పరిహారాలతో పాటు మనిషి మనగడకు అభివృద్ధికి ఎటువంటి పనులు చేయదగినవో వివరిస్తున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష శాస్త్ర నిపుణులు ప్రశ్నాశాస్త్ర ప్రావీణ్యులు జ్యోతిష భాస్కర శ్రీ గడ్డమనుగు తేజస్వి శర్మ గారు. ఇక గురువుగారిని ఆహ్వానించి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి గురువుగారు. నమస్కారం అమ్మ. శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. గురుగారు, దిన ఫలితాలతో పాటు ఈరోజు తెలుసుకోబోయే అంశాల గురించి వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. వానలు పడుతున్నాయి, చక్కటి వానాకాలం. మరి ఈ సమయంలో మనం ఎటువంటి మొక్కలు నాటినట్లయితే మనందరికీ మెరుగైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందో ఈ రోజు నుంచి మీ అందరూ కూడా తెలియజేస్తాను. అంటే అదృష్టం కలిసి రావడానికి కావచ్చు, లేకపోతే ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి కావచ్చు, సంతానం కలగడానికి, మంచి భార్య లభించడానికి, ఇలా రకరకాలుగా నిత్య జీవితంలో మనకు ఉండేటువంటి కోరికలు నెరవేరడానికి, మనకున్నటువంటి సమస్యలు తీరడానికి మొక్కలు ఉపయోగపడతాయి అనేటువంటి మాట మనకి పురాణాలు చెప్తున్నాయి. కనుక అసలు ఏ పురాణాన్ని అనుసరించి ఏ మొక్క నాటినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేది సోదాహరణంగా ఈ రోజు నుంచి మీ అందరూ కూడా తెలియజేస్తాను. అందులో భాగంగా స్త్రీలందరూ కోరుకునేటువంటి అఖండమైనటువంటి సౌభాగ్యం కలగడానికి, మంచి అదృష్టం కలగడానికి, వంశం వృద్ధి చెందడానికి ఎటువంటి మొక్కలు నాటాలి, అసలు దీని గురించి పురాణాలు మనకి ఏం తెలియజేస్తున్నాయనే ఆసక్తికరమైనటువంటి అంశాలతో పాటుగా తులారాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు, సంఖ్య, ఏ దైవాన్ని పూజించాలి, అలానే వీరికి ఉండేటువంటి ఘాతవారం ఏమిటి వంటి అనేకమైనటువంటి విశేషాలు కూడా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తాను. వీటితో పాటు ఇంట్లో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు ఆటంకాలు ఎక్కువగా ఉంటున్నాయి, అక్కడ ఏ పని చేద్దాం అనుకున్న అడ్డంకులు ఎక్కువగా ఉంటున్నాయి అనుకున్నటువంటి సందర్భాల్లో ఎటువంటి పరిహారాన్ని పాటించాలో వివరిస్తాను. ఇవన్నీ తెలుసుకోవడానికి ముందుగా యథావిధిగా కార్యక్రమాన్ని పంచాంగంతో ప్రారంభిద్దాం. సోమవారం 6వ తేదీ జూలై నెల 2026 శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠ మాసం తిథి బహుళ షష్ఠి మధ్యాహ్నం 1:42 వరకు, నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం సాయంత్రం 4:02 వరకు, వర్జం రాత్రి 1:45 నుండి 3:22 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:47 నుండి 1:39 వరకు, తదుపరి మధ్యాహ్నం 3:23 నుండి 4:15 వరకు, రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు, యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు, శుభ సమయాలు ఉదయం 9:10 నుండి 9:42 వరకు. ఈ రోజునటువంటి తిథి వార నక్షత్రాన్ని అనుసరించి కోర్టు వ్యాజ్యములకు, వాద ప్రతివాదాలకు కాలం అనుకూలంగా ఉంది. అలానే ఈరోజు అప్పిచ్చినా, తీసుకున్నా, తాకట్లు పెట్టినా ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంటుంది కనుక వీటికి దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఇవాళ పంచాంగ విశేషాలు వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఇక ఈ రోజంతా సాఫీగా సాగిపోవడానికి ఏం చేయాలో వివరిస్తారా అండి? ఈరోజు మహాసౌరయోగం ఉంది. ఈ మహాసౌరయోగం ఉదయం 11:50 వరకు ఉంటుంది. రవి ఆర్ద్రా నక్షత్రంలో ఉంటే అక్కడ నుండి చంద్రుడు పూర్వభాద్ర నక్షత్రంలో ఉంటాడు. అంటే రవి నుండి 20వ నక్షత్రంలో చంద్రుడు ఉంటున్నటువంటి కారణం చేత ఈ యోగం ఏర్పడుతోంది. కనుక ఈరోజు ఉదయం 11:50 వరకు ఉండేటువంటి మహాసౌర యోగాన్ని చక్కగా మీరు అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు. అలానే ఆ తర్వాత మళ్ళీ రవి నక్షత్రం మారి పునర్వసు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. మళ్ళీ అక్కడి నుండి చంద్రుడు 20వ నక్షత్రం ఏంటంటే ఉత్తరాభాద్ర నక్షత్రంలోనే సంచారం చేస్తాడు. కనుక ఈ యోగం సాయంత్రం 4:03 నుంచి ప్రారంభమవుతుంది. అంటే ఈరోజు ఉదయం 11:50 లోపు కానీ, లేకపోతే సాయంత్రం 4:03 తర్వాత నుంచి కానీ మనకి మహాసౌర యోగం ఉంటుంది. కనుక ఈ సమయాలలో ఉండేటువంటి వర్జ దుర్ముహూర్త రాహుకాలాలు వదిలేసి తతిమా సమయాల్లో మీరు అనుకున్నటువంటి పనులు కనుక చేసినట్లయితే చక్కటి ఫలితాలను అందుకుంటారు. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. మీరు అనుకున్నటువంటి పనుల్లో విజయాల్ని సొంతం చేసుకోండి. ధన్యవాదాలు గురువుగారు. ఈ రోజుకున్న విశిష్టతల గురించి వివరిస్తారా అండి? షష్ఠి తిథి ఉన్నటువంటి ఈ రోజున వల్లి దేవసేన సమేతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనమందరం కూడా ఆరాధన చేయటం వలన సంతానం లేనటువంటి వారికి సంతానం కలుగుతుంది, ధనం లేనటువంటి వారికి ధనం లభిస్తుంది. అలానే చక్కటి అందమైనటువంటి స్వరూపము, మేధస్సు, దీర్ఘాయుర్ధాయము, కీర్తి ఇవన్నీ కూడా కలుగుతాయి. కనుక ఈ రోజున స్వామివారిని ఆరాధన చేయటం అనేది మంచిది. అలానే
ఈరోజు నక్షత్ర విశేషాన్ని అనుసరించి ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా కలుగుతాయి. పూర్వాభాద్ర నక్షత్రం హనుమంతుల వారి యొక్క జన్మ నక్షత్రం కనుక ఈ రోజున ఆంజనేయ స్వామి వారిని పూజించడం వలన సమస్తమైనటువంటి శుభాలు కూడా మనం పొందగలుగుతాం కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంజనేయ స్వామి వారిని ఆరాధిద్దాం, తరిద్దాం. ఇవాళ విశిష్టతల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. ఇక దిన ఫలితాలు పరిహారాల గురించి తెలియజేస్తారా అండి? ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితం కొంచెం తక్కువగా ఉంటుంది. ఖర్చుల విషయంలో జాగ్రత్త వహించాలి. హఠాత్తుగా ఉండేటువంటి ఖర్చులు, వృధా ఖర్చులు ఉండటానికి, ఆదాయాన్ని మించినటువంటి ఖర్చులు ఉండటానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంట్లో తరచుగా వివాదాలు ఉంటాయి కనుక వీటి విషయంలో కూడా ఓర్పును కలిగి ఉండటం అనేది మంచిది. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక ఒత్తిడి బాగా పెరిగేటువంటి రోజు. కాలు ఒక చోట నిలబడదు, ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. దానివల్ల పెద్దగా ప్రయోజనం అనేటువంటిది కూడా ఉండదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఒత్తిళ్లు ఉంటాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు చేసేదే చెప్తారు, చెప్పిందే చేస్తారు. ఈరోజు మానసిక ప్రశాంతతకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. రిస్క్తో కూడినటువంటి పనులను కూడా చెయ్యాలి అనేటువంటి నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో చిన్నపాటి వివాదాలు ఏమైనా ఉండొచ్చు. అయితే దీనివల్ల కూడా మంచి జరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతుంది. అంటే ఏం పెద్దవిగా మాత్రం కావు. ఏదో ఒక మంచి విషయం కోసమే వీళ్ళిద్దరు ఈ రోజున మాట అనుకోవడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని చెప్పవచ్చు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు, చర్చలు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించడం. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం అంతా చాలా వరకు హడావిడిగా సాగుతోంది, ఒత్తిడితో కూడుకొని సాగుతోంది. ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు మాత్రం లేవు. ఉద్యోగపరంగా మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా చక్కగా కలిసి రావడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులకు సానుకూలంగా కొనసాగుతోంది. ఈ రోజు కొంత ఆలోచనలు ఉక్కిరి బిక్కిరి చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అంది వచ్చే ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ రంగు. పాటించవలసిన పరిహారం సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించడం. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఈరోజు కొత్త విషయాలు తెలుసుకోవాలనేటువంటి ఆసక్తిని కనబరుస్తారు. ఎదుటివారికి మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. అలానే ఎదుటివారి నుంచి కూడా మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలను చక్కగా అందుకోగలుగుతారు. ప్రేమలు కావచ్చు, శుభకార్య ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు ముదురు ఆకుపచ్చ రంగు. పాటించవలసిన పరిహారం నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పాటించడం. గురుగారు, వంశాభివృద్ధితో పాటు సౌభాగ్యం కలగడానికి ఏ మొక్కలు నాటాలో తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? అలాగేనమ్మా. మన సనాతన ధర్మం మాత్రమే ప్రకృతిని బాగా అర్థం చేసుకుంది. ఇందులో సందేహపడవలసినటువంటి అవసరం లేదు. మనకి మిత్రత్వంగా ఉండేటువంటి వృక్షాలు ఏమిటి, మనకి చెడుపు చేసేటువంటి వృక్షాలు ఏమిటి, ఇవన్నీ కూడా బాగా ఆకలింపు చేసుకున్నటువంటి వారు మన మహర్షులు. అందుకనే ఎవరు ఎటువంటి కోరికను నెరవేర్చుకోవాలన్నా కూడా అటువంటి మొక్కలు కనుక తమ ప్రాంగణంలో ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ వాటిని నాటడం, పెంచడం కనుక చేసినట్లయితే ఆయా ఫలితాలు పొందగలుగుతారని చెప్పని సోదాహరణంగా మనకు పురాణాలన్నీ కూడా తెలియజేస్తూ వస్తున్నాయి. వాటిని అనుసరించి మనకు ఉండేటువంటి రకరకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడడానికి, విభిన్నమైనటువంటి కోరికలు నెరవేర్చుకోవడానికి ఎటువంటి మొక్కలు నాటాలో ఈ రోజు నుంచి మీ అందరూ కూడా తెలియజేస్తూ వస్తాను. ఎందుకంటే ఇప్పుడు మొక్కలు నాటినట్లయితే అవి బాగా పెరుగుతాయి, ఎలాగో వానలు పడుతూ ఉంటాయి. మనం అందరం కూడా గార్డెనింగ్ మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఉండేటువంటి సమయం కనుక మీ అందరికీ వీలుగా ఉంటుందని ఈ విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఇంతవరకు నాకు తెలిసి ఇటువంటి అంశాలు ఎవ్వరూ కూడా చెప్పలేదు. ఎంతో శోధన చేసి మీ అందరి కోసం ఇవన్నీ కూడా అందిస్తున్నాను. అందులో భాగంగా ఈ రోజున సౌభాగ్యం అంటే స్త్రీలు ఊరుకునేటువంటి పసుపు, కుంకుమ, ముత్తైదువుతనం. దీంతో పాటుగా సౌభాగ్యానికి మరో అర్థం కూడా ఉందండి. భాగ్యం అంటే అదృష్టం. సౌభాగ్యం అంటే బంకలాగా పట్టిన అదృష్టం ఉంటాం కదా, అదనమాట. అటువంటి అదృష్టం కలగడానికి, ముత్తైదుతనాన్ని ఎప్పటికీ కలిగి ఉండటానికి, వంశం వృద్ధి చెందడానికి, పార్వతీదేవి యొక్క అనుగ్రహం కలగడానికి వీటికి ఎటువంటి మొక్కలు నాటాలి అనేది మనకి పురాణం తెలియజేస్తుంది. మీ అందరికి కూడా వివరిస్తాను. పాటలాయాంతు పార్వతి. పాటల వృక్షాన్ని గనక మనం పెంచినట్లయితే పార్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పని పద్మపురాణం మనందరికి కూడా తెలియజేస్తోంది. పాటల వృక్షము అంటే గనక కలగొట్టు చెట్టు. ఈ కలిగొట్టు చెట్టు అనేటువంటిది వింటాం చాలా మంది కొత్తగా ఉండొచ్చు, కానీ ఇది లభిస్తుంది. చూస్తే ఇదే మాకు తెలిసిన చెట్టే అని కూడా మీరు అందరూ అనుకుంటారనమాట. ఆ కలిగొట్టు వృక్షాన్ని కనుక పెంచినట్లయితే పార్వతీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సౌభాగ్యం చెంపక. అదృష్టం కావాలన్నా, సౌభాగ్యం కలగాలన్నా, ముత్తైదుతనాన్ని కలిగి ఉండాలన్నా చెంపక వృక్షాన్ని పెంచాలి అని అన్నారు. చెంపక వృక్షం అని అంటే కనుక మనకి సంపెంగ పూల యొక్క మొక్క నాటి దాన్ని చక్కగా పెంచుతూ వచ్చినట్లయితే కనుక అదృష్టం ఉంటుంది,
సౌభాగ్యం కలుగుతుంది, స్త్రీలు కోరుకునేటువంటి సమస్తం కూడా సిద్ధిస్తాయి. వకుల కులవర్ధన. వకులము అంటే పొగడ చెట్టు. ఈ పొగడ చెట్టు బాగా ఏపుగా పెరుగుతుందండి, పెద్ద మాను అవుతుంది. ఈ పొగడ ముక్కను గనక నాటి దీని గనక పెంచుతూ వచ్చినట్లయితే కనుక కులవర్ధన, వాళ్ళ వంశం వృద్ధి చెందుతుంది అని మనకి ఇవన్నీ కూడా చాలా చక్కగా పద్మపురాణంలో చెప్పారు. అసలు ఈ మొక్కలు ఎలా వచ్చాయి, వీటికి ఇంత గొప్పతనం ఎలా వచ్చింది అనే దాని గురించి వామన పురాణంలో చాలా విశేషంగా మనకు తెలియజేశారు. మనందరికీ తెలిసినటువంటి కథే మన్మథ దహనము. ఈశ్వరుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు మన్మథుడు ఆయనకి తపోభంగం కలగజేయటానికి అని చెప్పని రకరకాలైనటువంటి బాణప్రయోగాలు చేశారు. ఆ బాణముల యొక్క తాకిడికి గురైనటువంటి ఈశ్వరుడు క్రోధాన్ని చెందినటువంటి వాడై తన 3వ కంటి మంటల చేత మన్మథుని దగ్ధం చేశాడు. ఆ 3వ కన్ను ఆయన తెరిచినప్పుడు మొట్టమొదటిగా పాదాల దగ్గర నుంచి ఆ సెగ తాకిందిట. ఆ పాదాల దగ్గర నుంచి సెగ తాకి నడుగు దాకా వచ్చేసరికి తన చేతిలో ఉన్నటువంటి మణిమయమైనటువంటి ఆ ధనస్సును నేల మీద పడేశాట ఆ మన్మథుడు. ఆ ధనస్సు నేల మీద పడినప్పుడు ముష్టిబంధంతో రుక్మపృష్టం మహాప్రభం సచంపక తరుజ్జాత సుగంధాఢ్యో గుణాకృతి అని అంటోంది పురాణం. ఇది వామన పురాణంలో ఉన్నటువంటి కథ. ఆ ధనస్సుకు ఉండేటువంటి బంగారు మధ్య భాగంలో ఇలా పట్టుకుంటాం కదా, ఆ ముష్టి భాగం ఏదైతే ఉంటుందో అది కింద పడినప్పుడు దాంట్లోంచి పుట్టినటువంటిదే సంపంగి చెట్టు అని అన్నారు. అంటే సంపంగి చెట్టు ఎలా పుట్టిందంటే ఇలా పుట్టింది అని పురాణం మనకు చెప్తోంది. కోటి శుభాహ్యాపి ఇంద్రనీల విభూషిత జాతాస పాటలారమ్య భృంగరాజ విభూషిత. ఆ ధనస్సు పై ఇలా వంపులాగా తిరిగి ఉండేటువంటి భాగం ఏదైతే ఉంటుందో దానికి కోటి అని పేరు. అది నేల మీద పడినప్పుడు తాకగానే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత అది పాటల వృక్షంగా మారిందిట. ఈ పాటల వృక్షాన్ని మనం కలిగొట్టు అనేటువంటి పేరుతో పిలుచుకుంటున్నాం. ఇది పార్వతీదేవి యొక్క స్వరూపమైనటువంటి వృక్షం. కానీ ఏ స్త్రీ అయితే గనక ఈ వృక్షాన్ని ప్రతినిత్యం కూడా చక్కగా పూజిస్తుందో లేదా ఆ మొక్కని నాటి అది ఏపుగా పెరిగేటట్టుగా చేయగలుగుతుందో ఆ స్త్రీకి అసలు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు అనేటువంటి మాట మనకు పురాణం చెప్తోంది. నాహస్థానం శుభాకారం యదాసి ధ్వజ్రభూషితం అజ్జాతం కేశరారణ్యం బకులం. రత్నాలు పొడగబడినటువంటి నాహస్థానం, ఆ ధనస్సులో ఉండేటువంటి మరో భాగం ఏదైతే ఉందో అది కేశరం అనేటువంటి వనంలో పడిందిట. ఆ వనంలో పడినప్పుడు అక్కడి నుంచి పుట్టినటువంటిది వకుల వృక్షము, అంటే పొగడ చెట్టు అనేటువంటి మాట మనకి వామన పురాణం చెప్తోంది. ఎటువంటి మొక్కలు నాటితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో పద్మపురాణం చెప్తే ఆ మొక్కలు అసలు ఎలా పుట్టాయి అనేది వామన పురాణం చెప్తోంది అనమాట. అందుకని వీటన్నిటిని చక్కగా మనం సమన్వయం చేసుకోవాలి. ఇలా వకుల వృక్షం, పొగడ చెట్టు, సంపంగి వృక్షము, అదే ప్రకారంగా పాటల వృక్షము ఇవన్నీ కూడా లభించాయి కనుక వీటిని నాటినట్లయితే మనందరికీ కూడా సౌభాగ్యము, అదృష్టము, అంతేకాకుండా చక్కటి వంశవృద్ధి కలగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మరిన్ని మొక్కలకి సంబంధించినటువంటి విశేషాలను రేపటి కార్యక్రమంలో మీ అందరికీ వివరంగా తెలియజేస్తాను. గురుగారు, తులారాశిలో జన్మించిన వారికి అదృష్టాన్ని ఇచ్చే తేదీలు, రంగులు, వారాల గురించి తెలియజేస్తామన్నారు. వివరిస్తారా అండి? తప్పకుండానమ్మా. రాసుల్లో 7వ రాశి తులారాశి. దీనికి ఆధిపత్యం వహించేటువంటి వాడు శుక్రుడు. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు తులారాశిలో వారు. ఈ యొక్క రాశికి సంబంధించినటువంటి గుర్తులాగే అటువంటి ఈ తులారాశి వారికి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు కనుక మనం చూసుకున్నట్లయితే రాశ్యాధిపతి అయినటువంటి వాడు శుక్రుడు కనుక శుక్రవారం యోగిస్తుంది. అలానే శుక్రుడికి మిత్రుడుగా ఉండేటువంటి గ్రహాలు బుధుడు, శని కనుక బుధవారం, శనివారం కూడా యోగిస్తాయి. కనుక శుక్రవారం, బుధవారం, శనివారం ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్రకారంగా కనుక మీరు నిర్ణయాలు తీసుకుంటూ వెళ్ళినట్లయితే ఇవి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలుగా ఉంటాయి. మరి నప్పని వారాలు ఏమిటి, అదృష్టం ఇవ్వనటువంటి వారాలు ఏమిటంటే కనుక మంగళవారం, ఆదివారం అనేటువంటివి అస్సలు కలిసిరాని వారాలుగా చెప్పుకోవాలి. మంగళవారం, ఆదివారం. అలానే ఘాతవారంగా ఉండేటువంటిది గురువారం. కనుక మంగళవారం, ఆదివారం, గురువారం ఈ 3 వారాలు కూడా మీకు వ్యతిరేకతలను కలగజేసేటువంటివి. అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే డార్క్ బ్లూ కలర్ ఒకటి, లావెండర్ ఒకటి, ఈ 2 కూడా అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులుగా ఉంటాయి. మళ్ళీ చెప్తున్నా అండి, డార్క్ బ్లూ కలర్ ఒకటి, లావెండర్ కలర్ ఒకటి, ఈ 2 కూడా అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగులుగా ఉంటాయి. ఇంకా ఇబ్బంది కలగజేసేటువంటి, దురదృష్టాన్ని కలగజేసేటువంటి రంగులు ఏమిటంటే కనుక ఎరుపు, పసుపు ఈ 2 రంగులు కూడా మీకు అక్కరకు రానటువంటి రంగులుగా మనం చెప్పుకోవాలి. రెడ్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి, అయినంత వరకు వీటిని అవాయిడ్ చేస్తూ ఉండటం అనేది మంచిది. ఆహారంలో ఎటువంటి జాగ్రత్తలు పాటించుకోవాలి అంటే కనుక మీకు ఎప్పుడూ కూడా పులిసినటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి చెడుపు చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక పులియబెట్టకుండా ఉండేటువంటివి ఆహారంలో ఉండేటువంటి విధంగా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉంటేనే మంచిది. కానీ సాధారణంగా తులారాశి వారికి ఎంతసేపు కూడా ఈ పునుగులు కానివ్వండి, ఇట్లాంటివి ఏవైతే పుల్లగా ఉండేటువంటి వాటితో చేస్తుంటారో పుల్లట్లు ఇట్లాంటివి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ వీటికి దూరంగా ఉంటే మాత్రం చాలా మంచిది. ఇక ఘాతమాసంగా చూసుకున్నట్లయితే మాత్రం మాఘమాసం ఘాతమాసం అవుతుంది. ఘాత తిథి ద్వాదశి అవుతుంది.
అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలు 4, 7 సంఖ్యలు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్యలుగా ఉంటాయి. ఏ దైవాన్ని పూజించాలంటే కనుక శుక్రుడు లక్ష్మీ ఆరాధన చేసేటువంటి వాడు. కానీ మహాలక్ష్మి కానీ లేకపోతే ప్రతినిత్యం లలితా సహస్రనామ స్తోత్రం వంటివి పారాయణ చేస్తూ లలితా పరాభట్టారు కనుక పూజించడం కానీ 2 దైవాల్లో ఎవరిని పూజించినా కూడా మీకు అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. తదుపరి రాశుల యొక్క దినఫలితాల గురించి తెలియజేస్తారా అండి? తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు రోజు వారి పనులకు పరిమితం అవ్వటం అనేది మంచిది. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఒక అంచనాకి రావడానికి ఈరోజు ఎంత మాత్రం అనుకూలమైనటువంటి కాలం కాదు. ఇంట బయట వివాదాలు అనేటువంటివి కాస్త ఎక్కువగా ఉంటాయి. అలానే మానసికంగా ఉండేటువంటి స్ట్రెస్ కానీ లేకపోతే కనుక ఒక రకమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అందరూ బాగున్నారు, నన్ను ఒంటరివాణి చేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నేను ఎదుటివారికి ఉపయోగపడటమే తప్ప నాకు ఉపకరించే వారు ఎవరు లేరు, ఇట్లా ఆలోచించుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఈరోజు అన్నింటా అన్ని విధాలా కాస్త జాగ్రత్తలు పాటించుకుంటూ ముందుకు సాగటం అనేది ఉత్తమం. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు రంగు, పాటించవలసిన పరిహారం హనుమాన్ చాలీసాని పాటించడం. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం చాలా వరకు కూడా అనుకూలంగా సాగుతోంది. మీరు చేద్దాం అనుకునేటువంటి ప్రతి పనికి కూడా సహకరించేటువంటి వర్గం చెరువులో ఉంటారు. అలానే మీరు కూడా అసలు ఎదుటివారు ఎవరి మీద కూడా ఆధారపడకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. బహుమతులు ఇవ్వడానికి, అందుకునడానికి, అలానే క్రయ విక్రయాలను సానుకూలంగా సాగించుకోవడానికి, అందానికి సంబంధించిన చిట్కాలు పాటించడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బూడిద రంగు, పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఈరోజు రావాల్సినటువంటి ధనాన్ని వసూలు చేసుకోవడానికి, ఆర్థికమైనటువంటి ఒత్తిళ్లను తట్టుకుని నిలబడడానికి, వీటికి సంబంధించినటువంటి పరిష్కార మార్గాల మీద దృష్టిని సారించడానికి అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. గ్రహస్థితి కూడా చక్కగా సహకరిస్తోంది. ఈరోజు అయినంత వరకు కూడా ప్రతి విషయంలోనూ కూడా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా వివరిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా దేన్ని పెద్దగా మనసుకు తీసుకోవాలి. మన పని మనం చేయాలి, చేసాం, అయిపోయింది అంతే. ఒకవేళ బాస్ ఏమైనా తిట్టారనుకో, ఈయన పనిలే పాటలు ఉరుకునే ఎప్పుడు ఏదో ఒకటి అరుస్తూ ఉంటాడు, ఇలా వదిలేస్తారే తప్ప దాన్ని సీరియస్గా తీసుకునేటువంటి ప్రయత్నం జరగమాట. ఇలా ప్రతి విషయంలోనూ కూడా అయినంత వరకు మిమ్మల్ని మీరు కూల్గా అట్టు పెట్టుకునేటువంటి స్థితిలో ఉంటారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు రంగు, పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పాటించడం. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజంతా కూడా కొంచెం చికాక్గా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు ఉండడానికి, అప్పులు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే బంధుమిత్రుల నుంచి మీరు కోరుకునేటువంటి సహాయ సహకారాలు నామమాత్రంగా అందివస్తాయి. ఇంట్లో కూడా వివాదాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు ఉన్నటువంటి గ్రహగతులు అంతగా సహకరించట్లేదు. ఏదో చెయ్యాలి అనేటువంటి తపన, ఏం చేయాలి అనే దాంట్లో మాత్రం క్లారిటీ రాదు. మీ ముందు ఎదుటివారిని కనుక పొగిడినట్లయితే ఈరోజు మీకు కొంచెం కోపం ఎక్కువ రావడానికి, కాస్త ఈర్ష్యపడడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు చిలక ఆకుపచ్చ రంగు, పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్రాన్ని పాటించడం. గురువుగారు, ఇంట్లో కానీ వ్యాపార కేంద్రంలో కానీ ఏవైనా ఆటంకాలు ఎదురవుతున్నప్పుడు పాటించాల్సిన పరిహారాన్ని తెలియజేస్తామన్నారు, వివరిస్తారా అండి? అలాగేనమ్మా. ఇంట్లో కావచ్చు, వ్యాపార కేంద్రంలో కావచ్చు, మనం ఏమైనా పనులు అనుకుంటున్నాం, ఈ పనులు మాత్రం పూర్తి అవ్వట్లేదు, ప్రతిసారి ఏదో ఒక ఆటంకం అనేటువంటిది వస్తూనే ఉంది, అడ్డంకులు ఎక్కువగా ఉంటున్నాయి. మరి ఈ స్పీడ్ బ్రేకర్స్ అన్నీ కూడా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? దీనికి చాలా తేలికైనటువంటి పరిహారాన్ని, ప్రభావవంతమైనటువంటి పరిహారాన్ని ఈరోజు మీ అందరూ కూడా తెలియజేస్తాను. అసలు శ్రీకరం శుభకరం అంటేనే నిత్య జీవితంలో మీరు ఎదుర్కొనేటువంటి ప్రతి సమస్యకి కూడా అనుభవపూర్వకమైనటువంటి పరిహారాన్ని తెలియజేసి రూపాయి ఖర్చు లేకుండా మీ అందరూ కూడా తరించడానికి గాను ఉపకరించేటువంటి పరిహారాలు చెప్పేటువంటి పెన్నిది. కనుక ఈరోజు మీ అందరికి కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తాను. ముఖ్యంగా దీనికి చేయవలసిందల్లా ఏంటో తెలుసా అండి? చాలా తేలికైనటువంటి పని, కృష్ణ తులసి మొక్కని నాటుకోవడం. అది వ్యాపార కేంద్రం అయితే వ్యాపార కేంద్రంలో, ఇంట్లో అయితే ఇంట్లో కృష్ణ తులసిని ఏదైనా శుభప్రదమైనటువంటి ముహూర్తంలో నాటండి. నాటిన తర్వాత ప్రతిరోజు కూడా సాయంకాల ప్రదోష సమయంలో ఈ కృష్ణ తులసి ఎదురుకుండా ఆవు నెయ్యితోటి దీపారాధన చేయాలి. ఈ నెయ్యి ఎంత స్వచ్ఛమైంది మీరు దీపారాధనకు వాడతారో ఫలితాలు అంత వేగంగా అంత బాగా రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కనుక ఇది ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇదే సందర్భంలో మీ అందరికీ ఒక చిన్న హెచ్చరిక కూడా చేస్తున్నాను, జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గర వాడేటువంటివి స్వచ్ఛమైనవి ఉండాలి. ఇవాళ రేపు దీపారాధన ఇట్లాంటి వాటికి మనం నూనెలు తెచ్చుకుంటున్నాం, వాటి మీద ఏమని ఉంటుంది? దీపారాధనకు మాత్రమే అని ఉంటుంది. అంటే అది ప్యూర్ కాదనమాట.
దీపారాధనకే వాడుతున్నాం, మనం వంటలో వాడుకున్నాం అంటే ఇబ్బందిని అర్థం కదా. అట్లా కాకుండా స్వచ్ఛమైనవే వాడాలి. ఇక్కడ ఈ పరిహారానికి మాత్రం స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి వాడినట్లయితేనే మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు. చాలా తేలికైనటువంటి పరిహారం, కానీ ఎంతో అద్భుతంగా ప్రభావాన్ని చూపించేటువంటి పరిహారం. తదుపరి రాశుల యొక్క ఫలితాల గురించి వివరిస్తారా? తదుపరి ధనుస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఆర్థిక విషయాల్లో కొంచెం తడుముకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయి. ప్రతి రూపాయికి కూడా జాగ్రత్త పడవలసినటువంటి కాలంగా ఈ రోజుని మనం చెప్పుకోవాలి. క్రయ విక్రయాల విషయంలో కూడా తప్పదు అంటే తప్ప ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయకపోవటమే ఉత్తమం. అలానే ప్రయాణాల్లో కూడా అలసట కాస్త ఎక్కువగా ఉంటుంది. స్నేహాలు, పరిచయాలు, విస్తారమైన సర్కిల్ ఉంటుంది, కానీ పెద్దగా ఈరోజు ఏది కూడా ఉపయోగపడదనే చెప్పుకోవచ్చు. ఎక్కడ ఏ తప్పు జరిగినా కూడా దాని అంతటికీ కూడా కారణం మీరే అనేటువంటి విధంగా ఉండేటువంటి ఎదుటివారి యొక్క తీరు మీకు కాస్త అసహ్యాన్ని అలానే ఆలోచింపజేయడానికి కూడా అవకాశాన్ని కలిగిస్తుందని చెప్పని చెప్పవచ్చు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఆరెంజ్ కలర్. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్రాన్ని పాటించడం. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇంచుమించుగా ఈ రోజు ఉన్నటువంటి కాలం చాలా వరకు సానుకూలంగా సాగుతోంది. క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలను కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. పెళ్లి చూపులు, శుభకార్య ప్రయత్నాలు ఇవన్నీ కూడా అనుకూలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా బాగా బిజీగా ఉంటారు. హాబీస్ మీద కూడా దృష్టిని సారిస్తారు. ఇంటికి సంబంధించినటువంటి అవసరాలను కూడా తీర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు కాఫీ పొడి రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని పసుపు రంగు పూలతోటి పూజించడం. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు వృధా ఖర్చులు ఉంటాయి, ఇంట్లో తగాదాలు ఉంటాయి. రోజువారీ పనులు అయినప్పటికీ కూడా అలసిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎదుటి వారి మీద ఎక్స్పెక్టేషన్స్ పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారు, ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు, మాట మీద ఆధారపడినటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా కీడించి మేలంచమనేటువంటి విధంగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గులాబీ రంగు. పాటించవలసిన పరిహారం శివాష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పాటించడం. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈరోజు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అలానే ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. సంతోషాన్ని కలగజేసేటువంటి చక్కటి వార్తలను వినగలుగుతారు. వాహనం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తారు. అంటే వెహికల్ కొనుక్కోవడం కావచ్చు, వెహికల్ సంబంధించిన మరమ్మతులు కావచ్చు, ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఈ రోజు మీరు ధరించకూడని రంగు నలుపు రంగు. పాటించవలసిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లటి పూలతోటి పూజించడం. గురువుగారు, ఇవాళ కార్యక్రమంలో దిన ఫలితాలతో పాటు వంశాభివృద్ధితో పాటు సౌభాగ్యం కోసం ఏ మొక్కలు నాటాలో చాలా వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి. ఇదండి వాటి శ్రీకరం శుభకరం అదృష్టం ఆరోగ్యం ఐశ్వర్యం కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అందాక సెలవా మరి. నమస్కారం. జ్యోతిష సలహాలకై గడ్డమణుగు తేజస్వి శర్మ గారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9390199301 9391116634.